సార్. సార్ అన్నిటికంటే ఎక్కువగా వెయిట్ లాస్ జర్నీలో జీరా వాటర్ ఉపయోగపడుతుందంట అనేది విన్నాను నేను. అవును. నిజంగానే జీరా వాటర్ వెయిట్ లాస్‌కి ఉపయోగపడుతుందా? అంటే మళ్ళీ నేను మొదటికొస్తాను. ఫస్ట్ ఏంటంటే వెయిట్ పెరగడానికి ఉన్న రీజన్ ఏంటి అనే దాన్ని మనం అడ్రెస్ చేయాలి ఫస్ట్. ఓకే. నో డౌట్ ఉపయోగపడుతుంది. బట్ ఆ వెయిట్ పెరగడానికి ఉన్న రీజన్ ఏంటి? ఒకవేళ గనక ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి వెయిట్ పెరగడానికి ఉన్న రీజన్ గనక ఇండైజెషన్ ప్రాబ్లమ్ అవుతాయి, బ్లోటింగ్ ప్రాబ్లమ్ అవుతాయి, మెటబాలిక్ యాక్టివిటీస్ కనుక తక్కువున్నట్లయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది మెటబాలిక్ యాక్టివిటీస్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇండైజెషన్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిని అడ్రెస్ చేస్తుందనమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నట్టుగా ఒక గ్లాస్‌లో రైట్ అంటే ఒక 250 ఎంఎల్ వాటర్ నైట్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ జీరా వేసేసి ఓవర్ నైట్ మొత్తం సోక్ చేస్తాం. సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాటర్‌ని బాయిల్ చేస్తాం. హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేస్తానండి. బాయిల్ చేసి దీన్ని కావాలంటే మీరు స్ట్రెయిన్ చేసుకొని తాగొచ్చు. లేదు మీరు ఈ జీరా తినగలుగుతారనుకుంటే డైరెక్ట్ అలా కూడా తాగేసి జీరా తినేసేయొచ్చనమాట. సో, ఎంప్టీ స్టమక్‌లో చేయడం వల్ల ఏమవుతుందంటే బిఫోర్ డే నైట్‌లో ఏదైనా ఇండైజెషన్ ఇష్యూస్ ఉంటే గనక ఖచ్చితంగా అడ్రెస్ చేస్తుంది. అంటే ఇక్కడ జరిగే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ విల్ నాట్ వర్క్ ఫర్ ఎవ్రీవన్. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. రైట్? ఎవ్రీ లైఫ్ ఇప్పుడు ఆ కెమెరామెన్ ఉన్నారు. ఆయన ఏసుకున్న డ్రెస్ నేనేసుకోలేను. నేనేసుకున్న డ్రెస్ ఆయన ఏసుకోలేరు. ఆయన సైజ్ వేరు, నా సైజ్ వేరు. తనకు ఫిట్ అయింది నాకు ఫిట్ అవ్వదు. రైట్? సో, ఇప్పుడు మా ఇద్దరి డ్రెస్‌లు థర్డ్ పర్సన్ ఎవరికైనా ఇస్తే ఆయన కూడా ఏసుకోలేరు. సేమ్ టైమ్ మీ జర్నీ ఏంటి? మీ జర్నీలో మీకు వచ్చిన డ్యామేజ్ ఏదైతే ఉందో దానికి రూట్ కాజ్ ఏంటి? ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని అనుగుణంగా మనం మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి. ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అంతేగాని అక్కడేదో చూసాము, ఇక్కడేదో మెంతులు వాటరు, అక్కడేదో జీరా వాటరు, అక్కడేదో నైట్ రైస్ తీసేయడం, ఇక్కడేదో డే రైస్ తీసేయడం, లేదా 15 డేస్ వాటర్ మీద ఉండడం. రైట్? అంటే యాక్చువల్‌గా మీరు ఏ కస్టమ్స్‌లో తీసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ తీసుకోండి. ముస్లిమ్స్ ఇయర్ మొత్తంలో ఒక 1 మంత్ ఫాస్టింగ్ చేస్తారు. రంజాన్ మంత్‌లో. రైట్? ఇప్పుడు క్రిస్టియన్స్ తీసుకోండి. క్రిస్టియన్స్ కూడా ఫాస్టింగ్ చేస్తారు. అంటే ఏ మతంలో అయినా కూడా మనం మన బాడీని ప్రకృతికి అనుగుణంగా ఎలా అయితే మీకు ఏ విధంగా వీక్లీ ఆఫ్ ఉంటుందో అలా మన పొట్టకు కూడా ఒక ఆఫ్ ఇవ్వాలి. బ్రేక్ ఇవ్వాలి. అనేది సిస్టమ్ డిజైన్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ సిస్టమ్‌లో ప్రతి ఏకాదశికి ఫాస్టింగ్ ఉండాలంటారు. ఓకే. అంటే ఇట్ కమ్స్ ఇన్ మంత్లీ 2 టైమ్స్ అనమాట. సో, దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఏంటంటే ఆ రోజు సూర్యకాంతి కిరణాలు ఏవైతే ఉంటాయో అవి అంత తీక్షణంగా ఉండవనమాట. అవి కొంచెం వీక్‌గా ఉంటాయన్నమాట. సో, డైలీ తినే ఫుడ్ ఆ రోజు తింటే గనుక డైజెస్ట్ చేయలేదనమాట. సో, దానికే ఆ రోజు ఫాస్టింగ్ ఉండరా బాబు అని చెప్పి ఒక రూల్ పెట్టారనమాట. సో, అలా ప్రతి దానికి రూల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ నో డౌట్ ఈ జీరా వాటర్ అనేది మెటబాలిక్ యాక్టివిటీస్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. బట్ మీ ప్రాబ్లమ్ ఏంటి? మీ ప్రాబ్లమ్‌కి ఉన్న రూట్ కాజ్ ఏంటి? అది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అది అడ్రెస్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఓన్లీ జీరా వాటర్ విల్ నాట్ సఫిషియంట్. మీ ఫిజికల్ యాక్టివిటీ ఏంటి? రైట్? మీరు పొద్దుస్తమానం ఇంట్లో ఏసీ, కార్‌లో ఏసీ, లిఫ్ట్‌లో ఏసీ, ఆఫీస్‌లో ఏసీ. అసలు మీ బాడీ సన్‌లైట్‌కి ఎక్కడ ఎక్స్‌పోజ్ అవుతుంది? బాడీ సన్‌రైజ్‌కి ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు. సన్‌రైజ్‌కి ఎక్స్‌పోజ్ అవ్వనప్పుడు క్యాలరీస్ ఎలా బర్న్ అవుతాయి? రైట్? అంటే మన బాడీలో ఖచ్చితంగా 37 డిగ్రీస్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి. మెయింటైన్ అవుతేనే బయోలాజికల్ యాక్టివిటీస్ ప్రాపర్‌గా జరుగుతాయి. ఏసీ అనేది మన బాడీ వాట్ యూ కెన్ సే సూదింగ్ ఫీల్ అవ్వడానికి. బట్ ఇంటర్నల్‌గా ఇట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు డయాబెటిక్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఏసీ. బికాస్ ఏసీ అనేది ఆ బయాలజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేస్తుంది. సివియర్‌గా డిస్టర్బ్ చేస్తుందనమాట. రైట్? సో, నేను తప్పనట్లేదు. జీరా వాటర్ తీసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ లుక్ ఎట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మిగతా యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి? మీ రొటీన్ ఎట్లా ఉంది? రైట్? పొద్దున్న లేసి జీరా వాటర్ తాగి రాత్రికి హాఫ్ కొట్టేసి నాకు వెయిట్ లాస్ అవ్వట్లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆ హాఫ్ కొడుతూ హాఫ్‌తో పాటు హాఫ్ కేజీ చికెన్ కొడుతూ అంతంత పొట్టకేసేస్తే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది వెయిట్ లాస్ చెప్పండి? రైట్? సో, మీరు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు? అంటే ఇంటేక్ ఎంత ఉంది? రైట్? అవుట్‌పుట్ ఎంత ఉంది? ఆ బ్యాలెన్స్ షీట్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేయాలి. ఆ మెయింటైన్ చేస్తూ మనం జర్నీ గనుక చేసినట్టయితే ఫిజికల్ యాక్టివిటీస్ అంటే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అసలు ఎవరికీ ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. మా చిన్నప్పుడు మేము స్కూల్‌కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. 3 కిలోమీటర్స్ అప్, 3 కిలోమీటర్స్ డౌన్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 3 కిలోమీటర్స్ 300 మీటర్స్ ఉన్నా కూడా డ్రాప్ చేస్తున్నారు పేరెంట్స్.
రైట్. అసలు స్కూల్లో గ్రౌండ్స్ అనేవి లేవు. అసలు సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం అనేది లేదు. సో, ఇలా అంటే ఖచ్చితంగా నేను చెప్పే వ్యూవర్స్‌కి ఏంటంటే, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏది చేసినా చేయకపోయినా కూడా లేత ఎండలో ఒక 15 మినిట్స్ కూర్చోండి. హ్మ్. టెర్రస్‌లో కూర్చుంటారా, పార్క్‌లో కూర్చుంటారా, బాల్కనీలో కూర్చుంటారా, ఎక్కడ కూర్చుంటారో తెలీదు. ఒక 15 మినిట్స్ కూర్చోండి. మీ బాడీ అనేది సోలార్ లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలి. హ్మ్. ఎక్స్‌పోజ్ అవుతే అప్పుడు డి విటమిన్ ప్రొడ్యూస్ అవుతది. డి విటమిన్ ప్రొడ్యూస్ అయితే మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ ప్రాపర్‌గా ఇప్పుడు ఇండియన్స్‌లో మేజర్‌గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ. ఆ అవును సార్. విటమిన్ డెఫిషియన్సీలో ఎస్పెషల్లీ బి12 అండ్ డి విటమిన్. దారుణంగా ఉంది. దారుణం అసలు ఫ్రీగా వస్తుందండి డి విటమిన్. హ్మ్. జస్ట్ 15 నిమిషాలు ఎండలో కూర్చుంటే సరిపోతుంది. ఫ్రీగా వస్తుంది. దానికి డబ్బులు పెట్టి డి విటమిన్ ఇంజెక్షన్స్ తీసుకొని, డి విటమిన్ టాబ్లెట్స్ సప్లిమెంట్స్ తీసుకొని తీసుకొని. నానా పెంట చేసేసుకుంటున్నారు. హ్మ్. సో, జర్నీలో మీ రూట్ కాజ్ చెక్ చేసుకోండి. ఎవరికైనా చెప్పేది మీ లైఫ్ స్టైల్ చెక్ చేసుకోండి. దాన్ని అనలైజ్ చేస్తూ అంటే నో డౌట్ జీరా వాటర్ తీసుకోవద్దని నేను చెప్పట్లేదు. బట్ అంటే మనం ఒకవేళ జీరా వాటర్‌ని ఎక్స్‌పోజ్ చేసేస్తే అంటే దాన్ని హైలైట్ చేసేస్తే వ్యూవర్స్ మిస్టేక్ చేసుకునే అవకాశం ఉంది. అవును. అలా ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే నేను క్లియర్ క్లారిటీ ఇస్తాను. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ.